అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సి ప్రణయజ గారు రచించిన మోడర్న్ బామ్మ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఒరే రంగడు, శంకరం, 5:30 అయింది, ఇంకా నిద్ర లేవలేదా? బయట నుండి పెద్దగా అరుపులు వినబడేసరికి నిద్రమత్తు దెబ్బతో వదిలి ఉలిక్కిపడి లేచి మంచాల మీద కూర్చున్నారు ఇంట్లో ఆ నలుగురు. సుభద్ర, నీక్కూడా ముద్దు నిద్రేంటే? వాకిలి కూడా ఓడవలేదు. మళ్లీ అరుపు. పడుతూ లేస్తూ బయటకు పరిగెత్తింది సుభద్ర తలుపు తీయడానికి. ప్రపంచంలో అలాంటి కంచుకంఠం శంకరం బామ్మకి మాత్రమే ఉంటుంది. ఆదివారం కదా, కొంచెం ఎక్కువసేపు పడుకుందాం అనుకున్నారు అందరూ. అప్పుడే 8 నెలలు గడిచిపోయాయా? ఫోన్ కూడా చేయకుండా వచ్చిందేంటి బామ్మ? విసుక్కుంటూ గబగబా బ్రష్ చేసుకున్నాడు శంకరం. బామ్మగారికి 3 మగపిల్లలు. ఒక్కొక్కరి దగ్గర 4 నెలలుంటుంది. బామ్మ మంచిదే, కాని ఆమెది విచిత్రమైన మనస్తత్వం. రంగనాథం బామ్మగారి 3వ అబ్బాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు. ఆయన భార్య సుభద్ర. వాడి కొడుకు శంకరం నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ కెమికల్ డిపార్ట్మెంట్లో హెచ్ఓడిగా పనిచేస్తున్నాడు. కూతురు సుధా అదే కాలేజీలో ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతుంది. తలుపు తీసి అత్తగారి చేతిలో నుండి సూట్ కేసు సంచి అందుకుంది సుభద్ర. మగ కుంకలు, వాళ్లు పడుకుంటారు. బారెడు పొద్దెక్కేదాకా నువ్వు నీ కూతురు పడుకోవడమేంటే కలికాలం అంటూ బాత్రూంలోకెళ్ళి కాళ్లు ముఖం కడుక్కొని హాల్లోకొచ్చి సోఫాలో కూలబడింది అనసూర్యమ్మ. అత్తగారికి 6 గంటలలోపు కాఫీ తాగే అలవాటుంది. హడావిడిగా కిచెన్లోకి వెళ్ళింది సుభద్ర. ఫ్రిడ్జ్ డోరు తీసిన సుభద్ర బాంబు పేలినట్లుగా ఎగిరిపడింది. ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ లేదు. పాలవాడు బయట తలుపు దగ్గర ప్యాకెట్ పడేశాడేమోనని చూసింది. వాడు కూడా వచ్చినట్లు లేడు. ఆదివారం, వాడు కూడా లేటే. శంకరం, శంకరం అంటూ పిలిచింది సుభద్ర. శంకరం రాలేదు. ఏంటమ్మాయ్, నా ముఖాన కొంచెం కాఫీ నీళ్లు పడేస్తావా లేదా అంటూ కేకేసింది అనసూర్యమ్మ. వస్తున్నానండి అందేకాని కాళ్లు వణుకుతున్నాయి. వెనక తలుపు శబ్దం చేయకుండా తీసి పక్కింటి సుజాతని మెల్లగా పిలిచింది. ఏంటి సుభద్ర అంటూ గోడ దగ్గరికి వచ్చిందామే ఆవిలిస్తూ. ఒక పాల ప్యాకెట్ ఉంటే ఇవ్వవా? ప్రాధేయపడుతూ అడిగింది. ఏంటే సుభద్ర, పొద్దుటే మొదలు పెట్టావా బాతా కాని? మిట్ట మధ్యాహ్నానికిస్తావా కాఫీ? రాత్రంతా ప్రయాణంతో తలనొప్పిగా ఉంది. తలనొక్కుంటూ అరిచారు ఆమె. 2 నిమిషాల్లో కాఫీ పెట్టి తెచ్చిచ్చింది అత్తగారికి సుభద్ర. రంగడు లేవలేదా అడిగింది అనసూర్యమ్మ కాఫీ తాగుతూ. లేదత్తయ్యా అంది సుభద్ర స్నానానికెళుతూ. 7:30 కల్లా అందరూ స్నానాలు ముగించుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. దోసెలు పోసి కొబ్బరి చట్నీ చేసింది. బామ్మ ఉంది కాబట్టి కిక్కురు మనకుండా తిన్నారు. లేకుంటే గందరగోళం చేసేవారే దోసలు తినడానికి. 4 నెలలు మిలిటరీ డిసిప్లిన్ పాటించాల్సిందే అందరూ. అమ్మా, ఇవాళ కాలేజీలో పనుంది, నేనిక సాయంత్రమే వస్తాను అన్నాడు 10 గంటలకు బైకు బయటకు తీస్తూ. ఆదివారం కాలేజేమిట్రా శంకరం? వెనక నుండి బామ్మ అడుగుతోంది. పనుంది అంటూ వెళ్ళిపోయాడు. సుధా టీవీ చూస్తోంది. అమ్మా సుధా, ఎలా చదువుతున్నావు అంది ప్రేమగా సుధ తల నిమురుతూ. ఏంటే తోకలాగా ఈ జడ? జుట్టు కాస్త కట్ చేసుకుని పోనీ కట్టుకోవే అంది జడను చూస్తూ. అదేనీ పట్టించుకోకుండా, బాగానే చదువుతున్నాను బామ్మ, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది. తనపై మనవరాలకున్న ప్రేమ శ్రద్ధకు కరిగిపోయింది అనసూర్యమ్మ. ఏం చెప్పనే సుధా, బీపీ మందులేసుకుంటూనే ఉన్నానా? బీపీ నార్మల్గా ఉండటం లేదు. తీపి మీద మమకారం తగ్గించుకున్నా, అడపాదడపా స్వీట్లు తింటున్నా ఏంటో నీరసంగా ఉంటుందమ్మా అంటూ సోఫాలో నడుం వాల్చింది. రాత్రంతా ప్రయాణం చేసిందేమో వెంటనే గురక మొదలుపెట్టింది. తల్లి నిద్రపోవడం చూసి ఆమెని లేపడం ఇష్టం లేక కూరలు తీసుకురావడానికి వెళ్ళాడు రంగనాథం. ఆమెకు ఇష్టమైన కూరగాయలు తీసుకొచ్చాడు. అత్తగారికి పెందలాడే భోజనం చేసే అలవాటుందని వెంటనే వంటకు ఉపక్రమించింది సుభద్ర. ములక్కాయ సాంబారు, టమాటా పప్పు, అరటికాయ వేపుడు, బేరతొక్కు పచ్చడి చేసి ఆమె లేచేసరికి వేడిగా ఉంటుందని రైస్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టింది. 1 గంటకు భోజనాలు కానిచ్చి ఒక్కపడి నోట్లో వేసుకుని హాల్లోకొచ్చిన అనసూర్యమ్మకు రంగనాథం టీవీ చూస్తూ కనబడ్డాడు. అతని పక్కన సోఫాలో కూర్చుంటూ, రంగడు, ఆకాష్కి పిల్లను చూస్తున్నారు, ఏలూరు సంబంధం ఖాయం చేద్దాం అనుకుంటున్నారు అంది. ఆకాష్ ఆమె పెద్ద కొడుకు కుమారుడు. అవునా అన్నాడు రంగనాథం.
జానకికి కూడా సంబంధాలు చూస్తున్నారు మళ్ళీ ఆమె అంది. రంగనాథం ఏమీ మాట్లాడలేదు. జానకి రంగనాథం రెండో అన్న కూతురు. ఆమె తరువాత ఏం అడగబోతుందో ఆయనకు అర్థమైంది. రంగడు, శంకరానికి సంబంధాలు చూస్తున్నారా? ఆరా తీస్తూ అడిగింది. ఇప్పుడే పెళ్ళొద్దంటున్నాడు అన్నాడు టీవీ పై నుండి చూపు మరల్చకుండా. పిల్లలు పెళ్ళొద్దనక కావాలి అంటూ వెంటపడతారట్రా? నా మనవల్లో శంకరం పెద్దవాడు, 30 ఏళ్లు నిండాయి. వాడు వద్దన్నా పిల్లను చుట్టం మన బాధ్యత కాదా? అంది మెత్తగా చీవాట్లు పెడుతూ. ఫోన్ మోగడంతో బ్రతుకు జీవుడాన్ని తప్పించుకున్నాడు రంగనాథం. బడలికగా ఉండటంతో గదిలోకెళ్లి పడుకుంది ఆమె. సాయంత్రం 4:30కి శంకరం కాలేజీ నుంచి వచ్చాడు. అతని కోసం ఎదురు చూస్తోంది అనసూయమ్మ. ఉదయం సరిగా మాట్లాడలేదని తల్లిచ్చిన కాఫీ తాగుతూ బామ్మ గదిలోకి వెళ్లాడు. రారా శంకరం, మధ్యాహ్నం భోజనం చేశావా? అదేం కాలేజీరా నాయనా, ఆదివారం కూడా చాకరీ చేయిస్తున్నారు అంటూ కాలేజీ వాళ్లను దుమ్మెత్తుపోసింది. వాళ్ల రూల్స్ వాళ్ళకుంటాయి కదా బామ్మ, అయినా ఇలాంటి జీవితం లెక్చరర్లకి అలవాటే అన్నాడు కాలేజీ వాళ్లను సమర్థిస్తూ. అందుకనేరా పెళ్లి మీద మనసు లేకుండా పోయింది నీకు. ఏ వయసు ముచ్చట ఆ వయసులో తీరాలి. మీ కాలేజీలో లెక్చరర్లందరూ నీలానే పెళ్లి చేసుకోకుండా ఉన్నారా? అంది గదమాయింపుగా. అరే శంకరం, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావట్రా? అనుమానంగా అడిగింది ఆమె లో గొంతుకుతో. అదిరిపడ్డాడు శంకరం. బామ్మ నుండి అలాంటి ప్రశ్న ఎదురు చూడలేదు అతను. బామ్మ పాతతరం మనిషైనా కొత్త తరం భావాలు ఉన్నాయి అనుకున్నాడు మనసులో. ప్రేమాలేదు దోమలేదు బామ్మ, పనిలో బిజీగా ఉండి పెళ్లి గురించి ఆలోచనే లేదు అని. బామ్మ, తాతయ్య గురించి ఏదైనా చెప్పు అన్నాడు. ఆమె వీక్నెస్ శంకరానికి బాగా తెలుసు. అడిగిందే తడవుగా భర్త గురించి హీరో లెవెల్లో వర్ణించి చెప్పింది. శంకరం, ఓ రోజు ఏమైందంటే, గొడ్ల చావట్ల నుండి పెద్ద కుమ్మల గేదె తాడు తెంచుకుని పరుగు తీసింది. మీ తాతగారు దాని వెనక పరిగెత్తి తాడు పట్టుకొని లాగి పక్కనున్న కొబ్బరి చెట్టుకి కట్టాడు. గేదె గసపెడుతూ మీ తాతగారిని పొడవడానికి ముందుకు దూకింది. తాడు గట్టిగా ఉండటంతో ఆయన తప్పించుకున్నాడు. అన్ని రకాల హావభావాలతో చెప్పింది. శంకరానికి ఏదో తెలుగు సినిమాలో సన్నివేశం గుర్తుకొచ్చింది. ఎప్పుడైనా తాతయ్య వాళ్ళ ఊరెళితే అక్కడ జనం కథల కథలుగా బామ్మ గురించి చెబుతారు. బామ్మ తాతయ్యను ఎప్పుడూ ఏదో ఒక దానికి అరుస్తూ ఉండేది. ఊళ్ళో వాళ్ళకి ఆయన దేవుడు. బామ్మ దగ్గర మాత్రం నోరు తెరిచేవాడు కాదు. ఒకరోజు అనసూర్య, శంకరం తాతయ్య వీరస్వామి వాకింగ్కు ఏటిగట్టుకు వెళ్లారు. అక్కడ పెద్ద మర్రి చెట్టుంది. ఇంక నడవలేని అనసూర్య చెట్టు చుట్టూ ఉన్న చప్టా మీద కూర్చుంది. వీరస్వామి ఏటిలో స్నానానికి దిగి 10 నిమిషాలు ఊపిరి బిగబట్టి లోపలే ఉన్నాడు. అనసూర్య ఆయన మునిగిపోయాడనుకొని చుట్టుపక్కల జనాన్ని పోగు చేసింది. వీరస్వామి ఏటిలో మునిగిపోయాడంటే ఎవరూ నమ్మలేదు. ఆయన గజ ఈతగాడు. బయటకొచ్చిన వీరస్వామి అంతమంది అక్కడ ఎందుకు గుమిగూడారో అర్థం కాక అయోమయంగా చూశాడు. ఆయన మునిగిపోయాడంటూ అనసూయ శోకాలు పెడుతుంది. ఆయన్ని చూసి ఆవేశంతో నానా తిట్లు తిట్టింది. మహాత్ముడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అక్కడున్న జనం ముక్కున వేలేసుకున్నారు. ఇంకొకసారి పిల్లల్ని తీసుకుని ఊళ్ళో తిరణాలకెళ్లారు. అప్పటి వరకు ఆయన చెయ్యి పట్టుకుని నడుస్తున్న ఆనంద్ వాళ్ల రెండో అబ్బాయి ఎటో వెళ్లిపోయాడు. అది గమనించిన వీరస్వామి పిల్లాడి కోసం పరుగులు తీసి వెతికి పట్టుకొచ్చాడు. అనసూర్య ఆయన తిట్టిన మాట తిట్టకుండా తిట్టింది. మహనీయుడు నోరు తెరవలేదు. అక్కడున్న వాళ్లు ముక్కున వేలేసుకున్నారు. ఆమె ఆయన తిట్టడం, ఆయన నోరు మెదపకపోవటం, జనం ముక్కున వేలేసుకోవటం ఆ ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల ఊళ్లలో అందరికీ తెలుసు. అనసూర్య అలా భర్త మీద అరుస్తుందే కాని గయ్యాలి కాదు. ఇతరుల విషయంలో చాలా మంచిది. ఎవరైనా గ్లాసు మజ్జిగడిగితే గ్లాసుడేం సరిపోతుందని చెంబుడిచ్చి పంపుతుంది. అందరికీ తలలో నాలుకలా ఉంటుంది. ఊరి జనానికి వీళ్లంటే చాలా గౌరవం. ఆ 7 వర్షాలు బాగా కురిశాయి. పొలం గట్లను చూడటానికి వెళ్లిన వీరస్వామిని పాము కాటేసింది. అక్కడికక్కడే మరణించాడు ఆయన. అప్పటి నుండి ఆమెలో ఇదివరకున్న హుషారు మాయమైంది. 3 పిల్లల్ని బాగా చదివించింది. ఉద్యోగాలొచ్చి పెద్దవాడు బెంగళూరులో, రెండోవాడు హైదరాబాద్లో, మూడోవాడు అంటే రంగనాథం వైజాగ్లో వాళ్ళ కుటుంబాలతో స్థిరపడ్డారు. కొడుకులే కాదు, కోడళ్లు కూడా అనసూయమ్మను ఇంటి పెద్దగా గౌరవిస్తారు. ఆమె మాట జవదాటరు. బామ్మ గురించి ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోయాడు శంకరం. అంతలో ఆమె మరో కునుకు తీసింది. మరుసటి రోజు రంగనాథం ఆఫీస్కు, శంకరం సుధా కాలేజీకి వెళ్లిన తరువాత సుభద్రను పిలిచింది అనసూయమ్మ.
సుభద్ర, శంకరానికి 7 పెళ్లి చెయ్యాలి. నేనెంతకాలం బతుకుతానో ఏమో. పెద్ద మనవడి పెళ్లి చూడకుండా పోతానేమోనని భయంగా ఉంది. రంగడు పట్టించుకునేలా లేడు. శంకరం పెళ్లి బాధ్యత నేనే తీసుకుంటాను అంది. ఆమె మాటల్లో దృఢ నిశ్చయం కనిపించింది. సుభద్ర ఆమె ముందు ఏమీ మాట్లాడదు. ఆమె చెప్పింది వినడం తప్ప. ఆమెకు కొడుక్కు పెళ్లి చేయాలని ఉంది. శంకరం వద్దన్నాడని రంగనాథం పట్టించుకోవటం లేదు. సుధ చదువైపోయాక ఆమెకు పెళ్లి చెయ్యాలి. అత్తగారి పుణ్యాన పిల్లాడికి పెళ్లి జరగాలని కోరుకుంది. అనసూయమ్మ సంవత్సరంలో 4 నెలలు వైజాగ్లో ఉంటుంది కనుక ఆమెకు అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. అందరూ గుడిలో కలుసుకుంటూ ఉంటారు. అందరిలో సావిత్రమ్మ ఆమెకు బెస్ట్ ఫ్రెండ్. సావిత్రి, ఎలా ఉన్నావు? ఫోన్ చేసింది హడావిడిగా. అనసూయ గారు ఎప్పుడొచ్చారు? ఎలా ఉన్నారు? రంగనాథం, సుభద్ర పిల్లలు ఎలా ఉన్నారు అంటూ అందరి గురించి పేరు పేరున వాకపు చేసింది ఆమె. అందరూ బావున్నారు. సాయంత్రం గుడికొస్తాను, అక్కడ కలుసుకుందామా అడిగింది ఆమెను. ఇవాళ అని కొంచెంసేపు ఆలోచించి, ఈరోజు వెంకట్టు, కోడలు, పిల్లలు ఏదో ఫంక్షన్కి వెళ్తున్నారు. ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి కదా. నన్ను రమ్మన్నారు కాని ఇంట్లో ఉంటానన్నాను. రేపు కలుద్దామా అందామే నెమ్మదిగా. అనసూయమ్మ ఏమైనా అనుకుంటుందేమోనన్న అనుమానంతో. పర్వాలేదు, రేపే కలుద్దాం, ఉంటాను మరి అని ఫోన్ పెట్టేసింది. ఆ రోజు కాలేజీ నుంచి వస్తూనే బయటికి వెళ్ళటానికి స్కూటీని తీస్తున్న సుధను చూసి, ఎక్కడికే సుధా, ఇప్పుడే కాలేజీ నుండి వచ్చావు, కాసేపన్నా రెస్ట్ తీసుకోకుండా ఎక్కడికి బయలుదేరావు అని అడిగింది అనసూయమ్మ. బ్యూటీషియన్ దగ్గరికి వెళ్తున్నాను బామ్మ, టైం అవుతుంది. స్కూటీ స్టార్ట్ చేస్తూ అంది సుధ. ఆగు, నేను కూడా వస్తాను అంది చొప్పులేసుకుంటూ. బామ్మ, నేను గుడికి కాదు వెళ్తుంది, బ్యూటీషియన్ దగ్గరకు అంటూ అరిచింది సుధ. అవునే, నేను కూడా బ్యూటీషియన్ దగ్గరికి వస్తాను. హైదరాబాద్ జానకి నన్ను కూడా తీసుకెళ్లేది. ఫేషియల్, పెడిక్యూరు చేయించేది. 2 నెలలైంది ఫేషియల్ చేయించుకొని అంటూ స్కూటీ ఎక్కి కూర్చుంది. ఆమె మాటలు విన్నా చుట్టుపక్కల ఆడవాళ్లు ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుకున్నారు. నిజం చెప్పాలి, బామ్మ 63 ఏళ్ల వయసులో కూడా చాలా అందంగా ఉంటుంది. పల్చగా గుండ్రని ముఖంతో ఇప్పటికి కూడా చూపరులను ఇట్టే ఆకట్టుకునే అందం ఆమెది. అదీకాక అందం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. బామ్మలకు బ్యూటీ కాంపిటీషన్ పెడితే అనసూయమ్మకే మిసెస్ ప్రెటీ ఉమెన్ గా అవార్డు వస్తుంది. ర్యాంప్ వాక్ చేయాలన్న కోరిక మిగిలిపోయిందని ఆమె నిరాశ చెందుతుంది. మరుసటి రోజు సాయంత్రం అనసూయమ్మ, సావిత్రమ్మ గుడిలో కలుసుకున్నారు. అది ఇది మాట్లాడుకున్న తర్వాత అసలు విషయం చెప్పింది అనసూయమ్మ. నాకు తెలిసిన పెళ్లిళ్ల పేరయ్య ఉన్నారు. ఇప్పటికీ ఎన్నో జంటల్ని కలిపాడు. ఆయన మీ ఇంటికి పంపుతాను. అలాగే మా అన్నయ్యకు మాట చెబుతాను అంది సావిత్రమ్మ భరోసా ఇస్తూ. అనసూయమ్మకు కొండంత బరువు దించినట్లయింది. మరుసటి రోజు పేరయ్య గారు వచ్చారు వాళ్ల ఇంటికి. ఎలాంటి అమ్మాయి కావాలండి మీ మనవడికి అడిగారు ఆయన. ఆవిడ్ని చూసి పాతకాలం మనిషి అనుకున్నారు ఆయన. ఈ తరం అమ్మాయిల్లా ఫ్యాషన్గా ఉండాలి, మోడర్న్గా ఉన్న డీసెంట్ డ్రెస్సులు వేసుకోవాలి, వాటికి తోడు చలాకీగా అనుకువగా ఉండాలి అంది ఆమె హుషారుగా. ఆమె కోరికలు విని అవాక్కయ్యారు ఆయన. తరువాత రోజు 10-12 మంది ఆడపిల్లల ఫోటోలు తీసుకొచ్చారు పేరయ్య గారు. వాళ్లలో 3 ఫోటోలు నచ్చాయి ఆమెకు. వాళ్లను కలుస్తానని చెప్పింది. అయితే ఎవరింటికి వెళ్లటం ఆమెకి ఇష్టం లేదని వాళ్లను గుడిలో కలుసుకుంటానని చెప్పింది. పేరయ్య గారికి షాకుల మీద షాకులు. ఆమెకు కొన్ని నియమాలున్నాయి. అమ్మాయి పూర్తిగా నచ్చితేనే వాళ్ళింటికి వెళ్ళాలి, లేకుంటే ఆడపిల్ల వాళ్లకు అనవసరపు ఖర్చు. అదే కాక వాళ్ల మనసులో ఆశ రేపడం ఆమెకిష్టం లేదు. శుక్రవారం గుడికి రమ్మని ఫోన్ చేశారు పేరయ్య. అనసూయమ్మ, సావిత్రమ్మ ఆయన చెప్పిన టైంకి వెళ్లారు. అమ్మాయి తల్లిదండ్రులతో వచ్చింది. ఎంటెక్ చదివింది, ఉద్యోగం కూడా చేస్తుంది. 28 ఏళ్లు. కాని లావుగా పొట్టిగా ఉంది. అదీకాక ఆమె కట్టు బొట్టు కూడా మోడ్రన్ బామకు నచ్చలేదు. 4 రోజుల తర్వాత 2వ ఫోటోలో అమ్మాయిని చూపించారు పేరయ్య. బీటెక్ 3వ సంవత్సరం చదువుతోంది. 20 ఏళ్లు నిండాయి. చాలా సన్నగా ఉంది. పాపం పసిపిల్ల అనుకుంది మనసులో. ఆ పైవారం 3వ అమ్మాయిని చూసింది. ఆమె కూడా నచ్చలేదు. ఇలా ఎంతో మందిని చూసింది. ఎందుకో ఎవరూ నచ్చటం లేదు. ఆమె నిరాశపడింది. అసలు శంకరానికి వివాహయోగ్యం ఉందా అనే అనుమానం వచ్చింది ఆమెకు. మరోసారి జాతకం చూపించింది. పంతులుగారు, మా వాడికి అసలు పెళ్ళయ్యే యోగ్యం ఉందా చూసి చెప్పండి అని జాతక పత్రాలు ఇచ్చింది. పెళ్ళవుతుందమ్మా, కాని కొంచెం ఆలస్యం.
ప్రస్తుతం టైం వచ్చింది అన్నారు జాతకాన్ని పరిశీలనగా చూస్తూ. పెళ్ళయ్యే సూచనలున్నాయని పంతులుగారు చెప్పేసరికి హమ్మయ్య అనుకుంది ఆమె. మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎంతమంది ఆడపిల్లల్ని చూసిందో ఆమెకే తెలీదు. అయినా అధైర్యపడలేదు. పట్టువదలని విక్రమార్కుల్లా వెతుకుతూనే ఉంది. తెలిసినందరికీ మళ్లీ మళ్లీ చెప్పింది. ఆమెను చూస్తే బాబోయ్ అని ఆమెను తప్పించుకొని తిరుగుతున్నారు కొందరు. ఇదివరలో ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే చొప్పులు అరిగేలా తిరిగేవాళ్లు. శంకరం విషయంలో ఆ సామెత తిప్పి రాయాలేమో. అనసూయమ్మ అప్పటికి 2 జతల చొప్పులు మార్చింది. సంబంధాలు వెతకటంలో 4 నెలలు ఎలా గడిచిపోయాయో తెలియలేదు ఆమెకు. 2-3 రోజుల్లో పెద్ద కొడుకు దగ్గరకు వెళ్ళాలి. ఆమెనక్కడికి పొమ్మని ఎవరూ అనరు కాని తల్లి ఇంకా రాలేదని వాళ్ళు అలుగుతారు. ప్రయాణానికి సూటికే సర్దుకుంది. శంకరానికి పిల్లను చూడలేకపోయానని చాలా ఫీల్ అవుతుంది. శంకరంకి పిల్ల దొరికితే ఈ ముసలి వయసులో మోకాల నొప్పులున్నా మెట్లెక్కి నీ కొండకొస్తాను స్వామి అని తిరుపతి వెంకన్నకు మొక్కుకుంది. సాయినాథా, షిరిడి వస్తాను, నా మనవడికి మంచి పిల్లను చూపించు అని దండం పెట్టుకుంది. భద్రాద్రి రామ, కొత్త జంటతో కళ్యాణం చేయిస్తాను, నా మనవడి పెళ్లి కుదిరేలా చెయ్యి అంటూ చంపలేసుకుంది. దేవుళ్ళందరూ ఆమె మొర విన్నారో లేక శంకరానికి పెళ్లి గడియ వచ్చిందో తెలియదు కాని భోజనం ముగించుకుని హాల్లో కూర్చున్న అనసూయమ్మ సెల్ ఫోన్ మోగింది. అక్కయ్యా, నేను భద్రాన్ని. నీవు శంకరంకి పిల్లని వెతుకుతున్నావట కదా? తెలిసిన వాళ్ళు చెప్పారు. మీ చెల్లెలు రాధమ్మ మనవరాలు కళ్యాణి MBA చదివి హైదరాబాద్లో పనిచేస్తోంది. వాళ్ళు కూడా సంబంధాలు చూస్తున్నారు. నువ్వు వాళ్ళతో మాట్లాడరాదా అన్నాడు. అనసూయమ్మకు వీణులు విందైన వార్త. తమ్ముడికి పదే పదే థ్యాంక్స్ చెప్పింది. రాధమ్మ అనసూయమ్మ పిన్ని కూతురు, కళ్యాణి ఆమె కూతురు. ఈ విషయం తనకెందుకు తట్టలేదని తనను తాను తిట్టుకుంది. ఆ మధ్య సుధాకర్ పెళ్లిలో కలిసినప్పుడు కళ్యాణికి సంబంధం చూడమని రాధమ్మ ఆమెకి చెప్పింది. కళ్యాణి ఆమె కళ్ల ముందు కదిలింది. సన్నగా, పొడవుగా, అందంగా ఉండే కళ్యాణి పొట్టిగా కట్ చేసిన ఒత్తైన జుట్టును పోనీగా కట్టుకుంటుంది. చలాకీగా జోకులేసుకుంటూ ఏ పనైనా ఇట్టే చేసేస్తుంది. లేటెస్ట్ ఫ్యాషన్లో కుట్టించుకున్న పంజాబీ డ్రెస్లే వేసుకుంటుంది. ఆమె ఎక్కడుంటే అక్కడ నవ్వులు వెళ్లి విరుస్తాయి. 26 ఏళ్ల యవ్వనవతి. వయసు మించిపోతుందని వాళ్లు కంగారు పడుతున్నారు. ఇన్ని తెలిసినా అనసూయమ్మకు తన మనవడు గుర్తుకు రాలేదు. చంకలో బిడ్డ నుంచుకొని ఊరంతా వెతికినట్టు కళ్యాణ్ని ఎలా మర్చిపోయాను? భద్రం ఫోన్ చేసి నా కళ్ళు తెరిపించాడు అనుకుంది మనసులో. ఇక ఆలస్యం చేయకూడదు అనుకుంది. బెంగళూరు దారి మార్చి ఏలూరు బస్సెక్కింది. హఠాత్తుగా దిగిన అక్కను చూసి విస్తుపోయింది రాధమ్మ. అక్కా, ఏంటి ఉన్నట్టుండి నేను గుర్తొచ్చాను? నిన్ను చూసి చాలా సంతోషంగా ఉంది అంటూ ఆప్యాయంగా లోనికి ఆహ్వానించింది. ఉష, కళ్యాణి తల్లి, పరుగున వచ్చి ఆమె చేతిలో సంచి అందుకొని అనసూయమ్మను లోపలికి తీసుకెళ్ళింది. భోజనాల తర్వాత అక్కా చెల్లెళ్ళు బయట వేప చెట్టు నీడలో కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. రాధా, కళ్యాణికి సంబంధాలు చూస్తున్నారు కదా, ఏవైనా కుదిరాయా అంటూ వాకము చేసింది అనసూయమ్మ. ఎన్ని సంబంధాలు చూసినా ఒక్కటి కూడా కుదరటం లేదు. 26 ఏళ్లొచ్చాయి. చదువు, ఆపై ఉద్యోగం అంటూ పెళ్లిని వెనక్కి నెట్టింది. ఇప్పుడు అబ్బాయిలు దొరకటం కష్టంగా ఉంది బాధగా చెప్పింది రాధమ్మ. నేనొక మంచి సంబంధం తెచ్చాను ఊరిస్తూ అంది సాలోచనగా. దేవుడా, వీరిద్దరినీ కలుపు అంటూ మనసులో కోటి దండాలు పెట్టుకుంది. ఆనందం, ఆశ్చర్యం కలబోసి అడిగింది అక్కను. ఎవరు? ఏ ఊరి సంబంధం? కుతూహలంగా ఆమె ముఖంలో స్పష్టంగా కనబడుతుంది. నీకు తెలిసిన అబ్బాయే అంది మళ్లీ ఊరిస్తూ. టెన్షన్తో చంపక, ఎవరో చెప్పక్క అడిగింది ఆత్రంగా. మన శంకరమే అంది నవ్వుతూ. మన శంకరమా? నోట మాట రాలేదు రాధమ్మకు. భద్రం ఫోన్ సంగతి చెప్పింది రాధమ్మకు. పిల్లా పిల్లోడ్ని ఇండ్లలో పెట్టుకుని వేరే సంబంధాలు చూస్తున్నందుకు ఇద్దరు నవ్వు ఆపకోలేకపోయారు. ఇంట్లో పిల్లాడిని పెట్టుకుని ఊళ్ళన్నీ వెతికాను అంది రాధమ్మ నవ్వుతూ. కళ్ల ముందు పిల్లని పెట్టుకుని నేను మాత్రం కళ్లల్లో ఒత్తిలేసుకుని చెప్పులరిగేలా వెతకలేదా అంది అనసూయమ్మ చెల్లెలి భుజం తడుతూ. దేవుడు వీళ్ళిద్దరికీ పెళ్లిరాత రాస్తే మనం ఎంతమందిని చూస్తే మాత్రం ఏం కుదురుతుంది అంది. ఏలూరు వెళ్లి వచ్చిన తర్వాత బామ్మగారు చాలా హుషారుగా ఉన్నారు. వాళ్ళు ఏలూరు ఎందుకు వెళ్లారో ఆమెకు సుభద్రకి తప్పించి ఇంట్లో ఎవరికీ తెలియదు. రంగనాథం, ఇంట్లో చిన్న గెట్టుగెదరు పెట్టుకున్నాము. అమ్మ, నువ్వు, సుభద్ర పిల్లలతో తప్పకుండా రావాలి. రాధమ్మ ఫోన్ చేసింది. ఇది అనసూయమ్మ రాధమ్మల ప్లాను. విషయం విన్న వెంటనే అనసూయమ్మ హడావిడి చేసింది. అందరూ తప్పకుండా వెళ్ళాలి అంటూ. అరే రంగడు, రేపే బయలుదేరాలి.
సెలవు లేదు గీదు అని చెప్పద్దు అంది. బామ్మ, నాకు కుదరదు, సెలవివ్వరు అన్నాడు శంకరం. నువ్వు రాకపోతే ఎట్లారా అని వెంటనే నాలుగు ఖర్చుకుంది ఆమె. ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు శంకరం. మరుసటి రోజు అందరూ బయలుదేరే వరకు అనసూయమ్మ ఎవరినీ ఊపిరి తీసుకొనివ్వలేదు. వైజాగ్ నుండి రంగనాథం కుటుంబం వస్తుందని రాధమ్మ ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. కళ్యాణితో బలవంతంగా సెలవు పెట్టించారు. మా అమ్మ పోరు పడలేక ఆఫీస్కి రానని ఫోన్ చేసింది కళ్యాణి. 12 గంటలకు ఇంటి ముందు ఆటోలో నుండి దిగుతున్న సుధను, శంకరాన్ని చూసి ఎగిరి గంతేసింది కళ్యాణి. చిన్నప్పటి నుండి వాళ్లు మంచి స్నేహితులు. సుధా అంటూ ఆమెను గట్టిగా కౌగిలించుకుని, ఎలా ఉన్నావు సుధా? శంకరం బావా ఎలా ఉన్నావు అడిగింది సంతోషంగా. అందరం బావున్నాము, నువ్వెలా ఉన్నావు అన్నాడు నవ్వుతూ. ఏంటి, ఏలూరులో ఏదైనా ఫంక్షన్ ఉందా, అందరూ కలిసొచ్చారు అడిగింది ఆశ్చర్యంగా. గతుక్కుమన్నారు వాళ్ళు. కళ్యాణికి వాళ్ళింట్లో జరుగుతున్న ఫంక్షన్ గురించి తెలియదా? ప్రశ్నార్థకంగా ముఖాలు పెట్టారు. ఈ మాటలు విన్న రాధమ్మ వెంటనే కళ్యాణిని పని ఉన్నట్లుగా లోపలికి పిలిచింది. భోజనాల తర్వాత రంగనాథం, శ్రీధర్ రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆడవాళ్లు నగలు, చీరల గురించి, అనసూయమ్మ, రాధమ్మ కళ్యాణి, శంకరంల పెళ్లి గురించి చర్చించుకుంటున్నారు. సుధా, కళ్యాణి, శంకరం హాల్లో ఒక మూల కూర్చొని ఒకటే మాటలు. శంకరం అతని కాలేజీ గురించి నాన్ స్టాప్ గా చెబుతున్నాడు. మధ్య మధ్యలో సుధా, కళ్యాణి కల్పించుకొని ఏదో చెబుతున్నారు. ఆ ముగ్గురిని చూసి అనసూయమ్మ, రాధమ్మల ఆనందానికి అవధులు లేవు. సాయంత్రం గుడికి బయలుదేరారు అందరూ. పూజానంతరం గుడి ప్రాంగణంలో కూర్చున్నారు. సుధా, కళ్యాణి, శంకరం కోనేరు దగ్గర ఏదో చెప్పుకొని పగలబడి నవ్వుతున్నారు. అనసూయమ్మ మాటల మధ్యలో భద్రం ఫోన్ దగ్గర నుండి ఆమె ఏలూరు వచ్చిన సంగతి వరకు అందరికీ వివరించి చెప్పింది. కళ్యాణి, శంకరం చక్కని జంట, వాళ్లకి పెళ్లి చేస్తే బావుంటుంది అని తన మనసులోని మాట చెప్పింది. రంగనాథం తల్లి తెలివితేటలకు తెరిచిన నోరు మూయలేదు. శ్రీధర్ కూడా ఆశ్చర్యపోయాడు. వాళ్ళిద్దరి పెళ్లి విషయంలో ఎవరికీ అభ్యంతరం లేదు. పిల్లలు ఇలా రండి అంటూ పిలిచింది రాధమ్మ. ఏంటి మా అమ్మ అంటూ పరుగున వచ్చారు వాళ్ళు. అందరూ శంకరాన్ని, కళ్యాణిని మార్చి మార్చి చూస్తున్నారు. వాళ్ళలా ఎందుకు చూస్తున్నారో అర్థం కాక శంకరం, కళ్యాణి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఏంటి డాడీ, ఏదైనా ప్రాబ్లమా అడిగాడు శంకరం అయోమయంగా. చాలా పెద్ద ప్రాబ్లం శంకరం, నీకు కళ్యాణికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము అన్నాడు సీరియస్గా. ఏంటి? అదిరిపోయి అన్నారు ముగ్గురు ఒకేసారి. శంకరం, నీకు కళ్యాణి అంటే ఇష్టమే కదా అడిగింది అనసూయమ్మ సూటిగా. అంత సూటిగా అడిగేసరికి శంకరం, కళ్యాణి కూడా సిగ్గుపడ్డారు. ఇదివరకెప్పుడు వాళ్ళకలాంటి ఆలోచనే లేదు. ఇద్దరూ ఒకరితో ఒకరు ఎంతో ఫ్రీగా మాట్లాడుకునేవాళ్లు. కానీ సడన్ గా పెళ్లి అనేసరికి ఆమె దించిన తల ఎత్తలేదు. శంకరం పరిస్థితి కూడా అలానే ఉంది. అప్పటి వరకు తుళ్ళుతూ నవ్వుతూ మాట్లాడుకుంటున్న వాళ్ళు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. వాళ్ళిద్దరినీ చూసి ముసిముసిగా నవ్వుకుంది సుధ. రాత్రి భోజనాల తర్వాత మళ్లీ శంకరాన్ని, కళ్యాణ్ని పెళ్లి విషయం అడిగారు. ఇద్దరికీ ఇష్టమేనని తలలూపారు. లేడికి లేచిందే పరుగన్నట్లు అక్కా చెల్లెలిద్దరూ మనుమరాలి, మనవడి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు. మొక్కిన మొక్కులన్నీ తీర్చుకోవడానికి యాత్రా స్పెషల్ బస్ ఎక్కింది బామ్మ అనసూయమ్మ, చెల్లెలు రాధమ్మతో కలిసి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.